కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ రైట్ చంద్ర శ్రీనివాస్ గారు, రాముడు పంపిన దూతగా నరేంద్ర మోదీ గారు భవిష్యత్తులో కీర్తింపబడతారు. 100% మోడీ గారిదే. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ ఆయన మాత్రమే. భిన్నత్వంలో ఏకత్వం అది నిరూపించడంలో ఆయన ఈ 10 సంవత్సరాల కాలంలో బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి, ఎక్కడైనా విధ్వంసకరమైన ఇది లేకపోతే తీవ్రవాద కార్యకలాపాలు కానీ లేకపోతే ఏదైనా ప్రతి హత్యాకాండాలు భారతీయుడు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ 10 yearsలో జరిగినాయా? అది కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పితే 10 సంవత్సరాలు ఎక్కడ జరగదు. అవును ముస్లిమ్స్ కూడా చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. అవును. ఈ సందర్భంగా ఈ రాములవారి బాలరాముడి విగ్రహ ప్రతిష్టకి దీనికి సహకరించిన ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ అన్నదమ్ములమే ఇక్కడ. అది పెద్ద లౌకిక రాజ్యం, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఇందాక రవికిరణ్ గారి ఆవేదనలు అర్థమైంది. మన చదువులు ఆయన వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చెప్తే కదా తెలియలేదంటే నిజమే. అక్బరు, ఔరంగజేబు, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇటువంటి మన చరిత్రలో మన పుస్తకాల్లో చొప్పించారు బలవంతంగా. తెరచాటు రాజకీయాల్లాగా అక్కడున్న దేవాలయాలు పడగొట్టి మసీదులు కట్టేసి ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. 100%. జరిగితే మరి ఎట్లా తెలుస్తుంది మన చరిత్ర? మన చరిత్ర ఇప్పుడిప్పుడు బయటకు తీస్తున్నారు. వారి చరిత్రను ఎక్కువ లిఖింపు చేస్తున్నారు. 100 సంవత్సరాల చరిత్ర. 1885 డిసెంబర్ 28 కాంగ్రెస్ ఏర్పడింది. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ. ఇదే తప్పితే చరిత్రలో ఇంత సుందరమైన సంస్కృతి సాంప్రదాయాల్ని భారతదేశ ఎంతో కొంత కాంగ్రెస్ డ్యామేజ్ అయిందండి. అది మొత్తం కాపాడుతుంది ఈయన. అవును. అది ఈ యొక్క చరిత్రలో హిందూ ధర్మశాస్త్రం, హిందూ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఈ భారతదేశం, ఇందాక రవికరణ చెప్పి భారతదేశం అంత గొప్ప సంస్కృతి అండి. ఈ మట్టిలో జీవించినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రేపు భరతమాత, రేపు మళ్ళీ 3వ మోడీ గారు అయిన తర్వాత ఇది భారతదేశం అయిపోతుంది. భారత్ అనే పేరే ఉంటుంది. అటువంటి గొప్ప దేశంలో ఉన్నందుకు హ్యాపీగా ఈ గాలి పీల్చుకుంటా, ఈ నేలలో భోజనం చేస్తా, ఇక్కడ శ్రీనివాస ఏర్పడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఉన్నాయి చూసారా, అవి ఏరిపారేయాలి. 3వ వచ్చిన తర్వాత డెఫినెట్గా అవి ఏరిపోవటం, ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళటం జరిగిపోద్ది. ఏ శక్తులు ఉన్నాయంటారు? ఏ శక్తులు ఉన్నాయా? ఆరోపణలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మోదీ గారి ముందు ఏ శక్తి నిలబడలేము అనుకోండి. అదేవిధంగా ఇంకోటి విషయం ఏంటంటే, ఇందాక బ్రదర్ చెప్పిన దాంట్లో ఆవేదనలు అర్థం ఉంది. 2 ప్రభుత్వాలు కూడా కులాలకి మతాలకి అతి రాములు వారు అందరు వాడు. అటువంటిది ప్రపంచ దేశాలన్నీ అంటే వారి ఓట్లు పోతాయి అనేటువంటి ఉద్దేశం, అభద్రతాభావంతో ఆ పార్టీలు ఇచ్చేస్తున్నాయి. కానీ నిన్నట్టు మీరు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో లక్ష్మణ్ గారు ఆ కార్యక్రమం చేశారు. అది ఆగవు కదా ఎవరు ఆపినా. తర్వాత ఈరోజు నెక్లెస్ రోడ్లో కృష్ణ ధర్మ పరిషత్ అని చెప్పేసి చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. దాన్ని చక్కగా అయోధ్యలో రామచంద్ర ప్రాణప్రతిష్ఠ విజయ్ దివస్ అనే కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మందితో హైదరాబాద్లో సభలు. అవి ఎక్కడ ఆగవు. ఎవరు ఆపినా ఇప్పుడు దేవాలయాలు ప్రతి గ్రామంలో అడుగడుగున ఉండే రాముల వారిని ఆయన దండం పెట్టుకొని వెళ్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు నియమ నిబంధనలతో ఈరోజు నాన్ వెజ్ తినకూడదని చెప్పి నిష్ఠతో ఉన్నారు కదా, అది పాటిస్తారు కదండి. అది ఎవరు ఆపలేరు కదా. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఆయా ప్రభుత్వాలు, ఆయన అంటే అక్కడ గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన క్రిస్టియానిటీ దాని మీద ప్రేమ ఉన్నది. ఓ తాత్కాలికంగా సెట్ వేసి వెంకటేశ్వర స్వామి చేసినంత మాత్రాన ఆయన ఎవరు క్రిస్టియానిటీ అనుకుంటారే తప్పితే హిందూ మతం మీద ప్రేమ ఉందని ఎవరు అనుకోరు. దాదాపు 165 దేవాలయాల మీద దాడి జరిగింది తెలుసు, అంతర్వేదుల రథం తగలబడింది తెలుసు, ఎవరో పిచ్చోడు తగలబెట్టారని చెప్పంటారు. ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా హిందూ మతం ఏంటంటే శాంతి కాముకులు సార్, చూస్తారు, ఓపుకుంటారు. దీని వెనక కుట్రతో ఆయా రాజకీయ పార్టీల లబ్ధి కోసం ఇచ్చేస్తారే తప్పితే మహోన్నతమైన ఆలోచన అది. ఇంకొకటి ఇందాక చెప్పిన దాంట్లో అభినవ శ్రీరామచంద్రుడిగా మనం మోదీ గారిని అనుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వంలో ఈ 10 సంవత్సరాల్లో చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా కరోనా వ్యాక్సిన్లో కొన్ని 100 దేశాలకు పోయిన కరోనా వ్యాక్సిన్లు కొన్ని దేశాలకైతే ఫ్రీగా డొనేట్ చేశారు సార్. పక్కనున్న మాల్దీవులు నిన్నగాక మనం చూసారుగా, మాల్దీవులు లక్షద్వీప్ కేంద్రంగా ఎన్ని రకాల అవాకులు చవాకులు చైనా ఇది చేస్తూ ఉంటే, అదే దేశం చావు బతుకుల మధ్య వందలాది మంది చనిపోతూ ఉంటే వ్యాక్సిన్ పంపించాడు సార్. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే ఈయన ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 65 రోజుల పాటు ఇంజనీర్లు పంపించారు సార్. 3వది అతిపెద్దంగా సంక్షోభం ఏర్పడితే సైనికులు పంపించి కమాండర్ని ఆ దేశాన్ని రక్షించారు. అటువంటి స్నేహాస్తం అందిస్తే ఈయన గొప్ప దార్శనికుడిగా మనం అనుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కరోనా వ్యాక్సిన్తో పాటు ప్రపంచంలో 3వ అతిపెద్ద దేవాలయంగా ఈరోజు కీర్తించబడుతుంది. పాన్ ఇండియా టెంపుల్గా ఈ రోజున రామాలయం, అయోధ్యల రామాలయం గుర్తించబడుతుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద దేవాలయం. ఈ రోజున వాటికన్ సిటీ తర్వాత మక్కా అన్నట్టుగా రాముల వారి దేవాలయం తిరుపతి ఏ విధంగా ఎమర్జ్ అవుతుందో, ప్రపంచంలో అత్యంత ఆదాయం వచ్చి ఎక్కువ మంది వీక్షకులు భక్తులు వచ్చే దేవాలయంగా తిరుపతి ఎట్లా వస్తుందో ఆ తర్వాత అయోధ్యగా వస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీలు
అతి త్వరలో కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఉండవు రాను రానుగా. ఏదో మన దేశాల్లో సంస్కృతి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రయాన్ చూడండి, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, దేశ రక్షణ కావచ్చు, ఔత్సాహికులను ప్రోత్సహించడం కావచ్చు, ఈ దేశాన్ని ప్రపంచంలో అత్యంత గొప్ప దేశంగా ఎమర్జ్ చేసిన మోదీ గారిని మనం ఈ రోజున చాలా గొప్పగా చెప్పుకోవాలి ఆయన. ఎందుకంటే ఈ రోజున ఆయన లేకపోతే ఏంటండి ఈ దేశం పరిస్థితి ఏమైపోయేది, ఎక్కడికో వెళ్ళిపోయేది. ఈ దేశాన్ని కాపాడి సరైన సమయంలో ఆ భగవంతుడే మోదీ గారిని ప్రధానమంత్రిగా చేయటం, ఆయన ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటం. నిజంగా ఇప్పుడు పార్టీలు వేరైనా కావచ్చు, రవికిరణ్ గారు బీజేపీ అయినా, ఆయన జనసేన అయినా, మనం ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఏంటంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయం. రాముడు వారు అంటే అందరి ఇంట్లో వాడు. కానీ ఈ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని ప్రపంచమంతా వీక్షిస్తూ ఉంటే ఇక్కడ ప్రజలకి వీక్షించేటువంటి పరిస్థితులు కల్పించకపోవడం, అధికారికంగా కల్పించకపోవడం, వాళ్ళ విఘ్నతగా వదిలేసేయాలి, అధికారికంగా కల్పించుకోవడం బాధ. వాళ్ళ విఘ్నతగా వదిలేసేయాలి. ఇప్పుడు లేకపోతే మీలాంటి ఛానల్స్ ఉంటాయి, లైవ్లో చూసుకుంటూ ఉన్నారు, దేవాలయాల దగ్గరికి వెళ్ళి చక్కగా పట్టు పంచులు కట్టుకొని పూజల్లో ఫ్యామిలీతో పాల్గొంటున్నారు సార్. అన్ని దేవాలయాల్లో కలకల్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆపలేరు కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పర్యటనలకు వెళ్తా ఉంటే అక్కడ ఉన్న స్కూల్కి కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి, స్కూల్ బస్సుల్లో పబ్లిక్ని తరలించిన పరిస్థితి. ప్రపంచం మొత్తం వీక్షిస్తున్నటువంటి భారతదేశానికి గర్వించదగ్గటువంటి రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే సెలవులు ఇస్తే ఏమైందండి ఒకరోజు? తెలంగాణ సెలవులు ఇస్తే ఏమైంది ఒకరోజు? ఏమైనా దేశానికి ఏమైనా నష్టం వచ్చిందా, లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఏమన్నా ఒక్క రోజులో కుంటుపడిపోతా ఉందా? ఉండదు కదండి. ఇప్పుడు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు అంటే ఇప్పుడు సెలవులు ఇచ్చి ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొంటే ముస్లింలు ఓట్ బ్యాంక్, క్రిస్టియన్ ఓట్ బ్యాంకులు పోతాయనా? ఎందుకు పోతాయి? ఎక్కడ పోతాయి? వాళ్ళందరూ కూడా హ్యాపీగా అన్నదమ్ములాగా వాళ్ళలో కూడా చాలా మంది వెళ్తున్నారు కదా, వెళ్తున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఈ రోజు భోజనాలు కూడా ఆహ్వానించారు వాళ్ళని, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఒక అభద్రతా భావంతో అలా తప్పితే ఈరోజు నాలుగు ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 400 స్థాయికి ఎదిగిందంటే ఆయన యొక్క దార్శనికత కదా, ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించగలనే ఇదే కదా. అటువంటి మోదీ సంస్కరణలు ఇక్కడే ఉన్న ఒకటి రాజకీయాలు ఆగుతాయా? 370 ఎందుకు చేయాలి? మహిళా బిల్లు ఎందువరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిందంటో మహిళా బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయింది? ఆయా మిత్ర పక్షాలు చేసే ఇది వల్ల ఈయన ఎందుకు ప్రవేశపెట్టాడు? ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏ రోజు మోదీ గారు చేయాల. అది త్రిబుల్ తలాక్ విషయంలో కావచ్చు, ఈ మహిళకి ఇది రిజర్వేషన్ విషయంలో కావచ్చు, 370 ఆర్టికల్ విషయం కావచ్చు, ఏది చేసినా సార్ న్యాయపరంగా చట్టబద్ధత, చట్టంలో ఉన్నదాన్ని మనం సంరక్షించుకోవాలి. ఆ విధంగా శాంతికాముకంగా గొప్ప దేశంగా ఈ దేశం ప్రపంచంలో కీర్తించాలనే ఆలోచనతో ఆయన చేస్తున్నారు. కానీ ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నప్పుడు త్రిపురలో ఒక సీటు కూడా లేదు ఒకప్పుడు. ఈ రోజున వరుసగా రెండోసారి కూడా త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికే లేదు, మొత్తం బీజేపీ వచ్చేసింది. అది ఆపగలుగుతారా? ఎవరు ఆపలేరు. బీజేపీ అవసరం ఈ దేశానికి. ఉత్తరప్రదేశ్లో మినీ ఇండియా లాగా దేశ సంస్కృతి కాపాడుకోవడం, ఉత్తరప్రదేశ్లో మినీ ఇండియా అనుకుంటారు అందరూ. అక్కడ బీజేపీ జెండా ఎవరో ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు రెపరెపలాడుతుంది రెండోసారి. ఈ రోజు అయోధ్య ప్రతిష్టతో ప్రపంచవ్యాప్తంగా అయోధ్య యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియజేస్తుంది అనమాట. మాధవరెడ్డి గారు, యాక్చువల్గా ఏంటి అంటే హిందువులు ముస్లిమ్స్ ఒక అన్నదమ్ముల్లాగా ఉంటారన్న. నాకైతే ఇప్పటివరకు అయితే ఏ సందర్భాలు కూడా గొడవలు కానీ వాళ్ళ విభేదాలు కానీ రాలే. కానీ ఆ విభేదాలు సృష్టించేది ఎవరు అంటే రాజకీయ నాయకులు. వాళ్ళ సొంత లాభాల కోసమే క్రియేట్ చేస్తారు తప్ప బేసికల్లీ హిందువులు ముస్లిమ్స్ కానీ మతాల వైజ్ కానీ ఎక్కడ కూడా గొడవపడ్డ సంఘటనలు లేవు. ఇది నార్మల్గా గొడవపడ్డా కూడా దాన్ని హిందువుకు ముస్లింకి లింక్ చేసి దాన్ని ఇష్యూ పెద్దగా చేయడం ఈ రాజకీయ నాయకులు చేసిన సందర్భాలే ఎక్కువ. కానీ అలాంటి సందర్భాలు అయితే లేవన్నా. మెయిన్గా మోడీ గారి గురించి మాట్లాడాలి అంటే మోడీ గారి వల్లనే అన్న మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. ఇందాక మీరు ఓడన్నారు గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు. ఎందుకంటే ఏం చేయట్లేదని అనుకుంటున్నారు కానీ ఒక సిస్టమేటిక్ని ఒక సిస్టమ్ని తీసుకుని డెవలప్ చేసిండు. ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు తిరిగేలాగా చేశారు. దాంట్లో ముఖ్యంగా మనం ఇంతకుముందు దొంగ నోట్లు, దొంగ కరెన్సీ ఉండేదన్న, వాటిని డిసిజన్ తీసుకోవడము, ఇందాక సార్ చెప్పినట్టు చాలా డిసిజన్స్ అవి తీసుకోవడము అది మోడీ గారికి మాత్రమే సాధ్యమైందన్న. ఇంకొకటి మెయిన్గా అన్న భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటని చెప్తున్నా. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మాలమూరంలో గ్రామానికి కూడా అన్న ఎక్కడ ట్రైబల్ ఏరియాలో ఉన్న గ్రామాలకు కూడా రాములవారి అక్షంతలు పంపించారన్న. వాళ్ళకి డిసిప్లిన్, వాళ్ళకి ముందు వాళ్ళ కార్యకర్తలకు ముందుకు అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పాలన్న. ఎందుకంటే వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామానికి ఇంటింటికి తీసుకువెళ్ళి మనం ఒక ప్లేస్లో పెడితే తీసుకెళ్ళాం కదా, వీళ్ళు ఒక ఇంటికి ప్రతి ఇంటికి అంటే చిన్న విషయం కాదు. అంటే వాళ్ళ యొక్క డిసిప్లిన్, డెడికేషన్కి ఒక రియల్ కమిట్మెంట్కు ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఇంకోటి మెయిన్గా అన్న వచ్చేసింది అంటే టెంపుల్ డ్యామేజెస్ అన్న. చాలా సందర్భాల్లో గోలగొట్టటాలు, టెంపుల్ డ్యామేజ్ జరుగుతున్నాయి. వాటిని
భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి కంట్రోల్ చేయగలుగుతున్నామన్నా. అదే భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈరోజు చాలా వందల గుళ్ళు గూలిపోయేటి. ఇప్పటికీ ఇంకా వాళ్ళు ఉండబట్టే, అబ్జర్వేషన్ ఉండబట్టే, ఈరోజు మోడీ గారు ఉండబట్టే మన భారతదేశంలో ప్రధానమంత్రిగా పొత్తులో ఉన్న పార్టీ అయినా పొగిడేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. నేను ఈరోజు జనసేన పార్టీ లేదు, ఈరోజు జనసేన పార్టీ ప్రతినిధిగా మాట్లాడలేదన్నా. నేను ఒక వ్యక్తిగతంగా ఒక మాధవరెడ్డిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక హిందూ పౌరుడిగా, హిందూ వ్యక్తిగా, భారతదేశ పౌరుడిగా మాట్లాడుతున్నాను. నేనైతే ధైర్యంగా గర్వంగా చెప్పుకోవచ్చు. గౌరవం చాలా అన్న. ఎందుకంటే మెయిన్గా టెంపుల్స్ ధ్వంసం చేయడంలో ధ్వంసం కాకుండా కాపాడంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాధాన్యత చాలా ఉందన్న. అదేవిధంగా మన తెలంగాణలో చాలా టెంపుల్లకు దీప నైవేద్యానికి అమౌంట్ ఇవ్వట్లేదన్న. ఇచ్చినా కూడా ఏదో 4,000 5,000 ఇవ్వడం. ఒక బ్రాహ్మణుడు ఒక టెంపుల్కి దీప నైవేద్యం పెట్టాలి అంటే 4,000 5,000 సరిపోదన్నా. కనీసానికి రోజుకు ఒక 1,000 రూపాయలన్నా గవర్నమెంట్ అలాట్ చేయాలి. ఎందుకంటే అందులో ముడి సరుకులు కానీ, ఆ పంతులు గారికి కావాల్సిన వారికి కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలంటే మినిమం ఒక 25,000 అయినా మినిమము ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మెయిన్గా అన్న ఇప్పుడైనా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సెలవు ప్రకటించాలి. లేదా ప్రకటించని పక్షంలో అందరూ కూడా స్వచ్ఛందంగా లీవ్స్ పెట్టుకొని ఈ ఘట్టాన్ని వీక్షిస్తున్నారన్న. మెయిన్గా ఇంతటితో వదిలేయకుండా 2 తెలుగు ప్రభుత్వాలు వదిలేయకుండా, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేయకుండా, ఎందుకంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ చెప్తానన్నా. నేను మా గురువు గారు ప్రభాకర్ సార్ గురూజీ కానీ, బ్రహ్మచారి గురూజీ కానీ మాకు ఆ టైంలో నేను చదివిన ఆర్ఎస్ఎస్ స్కూల్లో రామాయణం మహాభారతము నాకు 10th క్లాస్ అయిపోయే లోపల మొత్తం కూడా చెప్పిరన్న. నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా. సో నేను 5th క్లాస్ వరకు రామాయణం మొత్తం చెప్పేశారు. ఎవ్రీడే ఈవినింగ్ 5 to 6 1 hour క్లాసు. నేను ఆ రామాయణ క్లాసులు వినడంలోనే ఈరోజు నా లైఫ్లో కొన్ని ఛాలెంజెస్ని, డిసిషన్ని ఈరోజు నేను తీసుకున్న సిచ్యువేషన్ చాలా ఉన్నాయన్న. అదే కాదు, డిసిప్లిన్ నేర్పినాయి, ఒక నైతిక విలువల్ని, ఒక క్రమశిక్షణని నేర్పినాయి. ఏంటి అంటే నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే రామాయణ మహాభారత క్లాసుల నుంచే నాకు వచ్చినాయన్న. నేనంటే వీటిని పాఠ్య పుస్తకాలలో 5th క్లాస్ లోపే 2 తెలుగు రాష్ట్రాలు పెట్టాలన్నా. పిల్లలకు తెలిస్తేనే నీతి, ధర్మం, న్యాయం అనేది తెలిస్తేనే కదా సమాజం ముందుకు వెళ్ళేది. అది ఘోరాలు దారుణాలు జరగకుండా ఏ లాంగ్వేజ్ చేయండి లాస్ట్ అన్న, ఏ లాంగ్వేజ్లో పెట్టినా ఏం లేదు. కానీ 5th క్లాస్ లోపే ఈ రామాయణ మహాభారత పుస్తకాల్లో రావాలన్నా. అదేవిధంగా రావడమే కాదు, రామ నిర్మాణాన్ని కూడా ఏ విధంగా చేసిరు అన్నది కూడా పుస్తకాల్లో పెడితే నెక్స్ట్ జనరేషన్లకు తెలుస్తుందని నా ఒక ఉద్దేశం అన్న. పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను 2 ప్రభుత్వాలను. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మాధవరెడ్డి గారు, చందు శ్రీనివాస్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి.